చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా ఇప్పుడు ఈ మూడు జ్వరాలు దేశాన్ని కబళిస్తున్నాయి. ఇంతకు ముందు ఎబోలా వస్తుందని విన్నాం. అంతకుముందు జికా వైరస్ బారిన పడ్డాం. హెచ్ఐవి, ఆంథ్రాక్స్, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ ఇలా చెప్పుకుంటూ పోతే మానవాళి అంతమే పంతంగా పుట్టుకొస్తున్న వైరస్లు లెక్కేలేదు. ఇంతకీ ఏంటి వైరస్ల దాడి? వాటి నుంచి తప్పించుకునే మార్గమే లేదా? వైరస్ సోకితే మన దేశంలో చావే గతా? 1995లో ఎయిడ్స్, 2003లో వణికించిన సార్స్, 2005లో ఆంథ్రాక్స్, 2011లో బర్డ్ ఫ్లూ, 2012లో స్వైన్ ఫ్లూ, 2014లో ఎబోలా, 2016లో జికా. మానవాళి అంతం చూడ్డానికి అన్నట్లు ఈ వైరస్లన్నీ ఒక్కో ఏడాది విరుచుకుపడుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రపంచాన్ని జికా వైరస్ భయపెడితే ఇప్పుడు యావత్ దేశాన్ని చికెన్ గున్యా, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియాలు భయపెడుతున్నాయి. అతి చిన్న దోమకాటు వల్ల వచ్చే ఈ వ్యాధులకు నిర్లక్ష్య భూతం తోడై ప్రాణాల మీదకు తెస్తోంది. దోమకాటు నుంచి వ్యాప్తి చెందే వైరస్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా జ్వరాల్ని ప్రబలేలా చేస్తున్నాయి. కేవలం జ్వరాల బారిన పడి భారత్ లాంటి దేశంలో పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారంటే బహుశా అంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదేమో. పెద్ద పెద్ద వైరస్ల బారిన పడి భయంకరమైన రోగాలతో చనిపోవడం మానవ చరిత్రలో సర్వసాధారణమే. కానీ ఇలా డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాలకు కూడా చికిత్స అందించలేనంత దయనీయ స్థితి మన దేశంలో ఉందని తెలిసి అంతర్జాతీయ సమాజం నవ్విపోతోంది. ఎందుకంటే మన పక్కనే ఉన్న అతి చిన్న దేశం శ్రీలంక తమ దేశం నుంచి మలేరియాను పూర్తిగా తుడిచిపెట్టగలిగామని సగర్వంగా ప్రకటించుకుంది. కానీ మనం మాత్రం జ్వరం వచ్చినా ప్రజల్ని కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నాం. Fever is a simple self-limiting disease. 99.9% వైరల్ ఫీవర్లు దానంతట అవే తగ్గిపోతాయి. ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వారం రోజుల్లో తగ్గిపోతాయి. చాలామంది అపోహతోని, ఆ భ్రమతోని దాంతో ప్యానిక్ అయిపోయి డాక్టర్ల చుట్టూ తిరగడము, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం చేస్తూ ఉంటారు. 99% ఏమవుదు. 3 days వైరల్ ఫీవర్ ఒక 3 రోజులు ఉండి మా నార్మల్ పారాస్టమాల్కి తగ్గకుండా ఉంటే అప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన విధంగా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత పారాస్టమాల్ టాబ్లెట్ కాకుండా మిగతా ఏ రకమైన పెయిన్ కిల్లర్ వాడకపోవడము, తర్వాత యాంటీబయాటిక్స్ అవసరమైనప్పుడే వాడడము, తర్వాత ఒకవేళ మరీ ప్లేట్లెట్ కౌంట్ తగ్గినప్పుడు కానీ లేదంటే ఆ వైరల్ ఫీవర్ వల్ల ఆక్సిజన్ లెవెల్ బాడీలో తగ్గినప్పుడు మాత్రమే అడ్మిట్ అవ్వడం అనేది నేర్చుకుంటే ఈ ప్యానిక్ సిచ్యువేషన్ తగ్గిపోతుంది. మానవ చరిత్రను భయపెట్టిన వైరస్ల చిట్టా చూస్తే ఒక్కసారిగా గుండెల్లో గుబులు పుడుతుంది. ఒక్కో వైరస్ ఒక్కో మార్గంలో వ్యాపించి లక్షలాది మందిని బలి తీసుకున్నాయి. ఇప్పటికీ బలిగొంటూనే ఉన్నాయి. 1995లో మానవ జాతిని నిలువెల్లా వణికించిన వైరస్ హెచ్ఐవి. హ్యూమన్ ఇమ్యూనో వైరస్ కి సంక్షిప్త నామమే హెచ్ఐవి. ఈ వైరస్ సోకితే వచ్చే వ్యాధి ఎయిడ్స్. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఏ చిన్న వ్యాధి వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి శరీరానికి లేకుండా చేయడమే ఈ వ్యాధి లక్షణం. ఎయిడ్స్ వస్తే ఇక చావే అన్నంత రేంజ్లో ఈ వ్యాధి 25 ఏళ్ల కిందట ప్రపంచాన్ని వణికించింది. ఇప్పటి వరకు ఈ వ్యాధికి మందు కూడా కనిపెట్టలేకపోయాం. శృంగారం ద్వారా ఎక్కువగా వ్యాపించే ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బలైపోయారు. (2003లో భారత్ను ఎక్కువగా భయపెట్టిన వైరస్ సార్స్. అప్పట్లో ఈ సార్స్ దెబ్బకి ఆసియా ఖండమే వణికిపోయింది. అప్పట్లో ఆ ఒక్క ఏడాదే 1000 మందికి పైగా సార్స్ బలి తీసుకుంది. చైనా, భారత్లలో పెచ్చురిల్లిపోయింది. మొత్తం ఆ ఏడాది 37 దేశాలను వణికించింది ఈ వైరస్. అప్పట్లో ఈ వైరస్ దెబ్బకి పెళ్లైన కొత్త దంపతులు కూడా కొన్నాళ్ల పాటు శృంగారానికి దూరంగా ఉన్నారంటే అదే స్థాయిలో భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. తర్వాత కాలంలో సార్స్ వ్యాధి కనుమరుగైపోయినా ఇప్పటికీ ఆ ఫ్లూ లక్షణాలు అక్కడక్కడా బయటపడుతూనే ఉన్నాయి. ఇక 2005లో విస్తృతంగా వచ్చిన కొత్త వైరస్ ఆంథ్రాక్స్. గొర్రెల ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందే ఈ వైరస్ ఒక్కసారి సోకితే రోజుల వ్యవధిలో మనుషుల ప్రాణాలు తీసేస్తుంది. అప్పట్లో తీవ్రవాదులు జీవాయుధంగా కూడా ఆంథ్రాక్స్ ను వాడుకునేందుకు ప్రయత్నించారు. కవర్లలో ఆంథ్రాక్స్ వైరస్ ను పెట్టి వివిధ దేశాలకు పోస్టులు పంపిన ఘటనలు కోకొల్లలు. ఎన్నో పకడ్బందీ చర్యల తర్వాత ఆంథ్రాక్స్ ను నిలువరించగలిగినా ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంథ్రాక్స్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 2009లో భారత్ను ఎక్కువగా భయపెట్టిన మరో వ్యాధి బర్డ్ ఫ్లూ. 1993లో అక్కడక్కడా కనిపించిన ఏవియన్ ఫ్లూ అనే వ్యాధికి మరో కొత్త రూపమే బర్డ్ ఫ్లూ. ఎక్కువగా కోళ్ల ద్వారా విస్తరించిన ఈ వ్యాధి తీవ్రతకు వందల్లో మరణాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో లక్షల్లో కోళ్లను బర్డ్ ఫ్లూ కారణంగా సజీవంగా పాతిపెట్టేశారు.
బర్డ్ ఫ్లూ తర్వాత అదే కోవకు చెందిన ఇన్ఫ్లుయెంజా వైరస్ జాతికి చెందిన మరో మహమ్మారి స్వైన్ ఫ్లూ. కేవలం జలుబు వంటి సాధారణ ఫ్లూ రకానికి చెందిన ఈ వైరస్ ఒక్కసారి సోకితే మనిషి ప్రాణాలే తీసేంత భయంకరమైన వ్యాధి. తొలినాళ్లలో స్వైన్ ఫ్లూ కారణంగా వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా మృత్యువాత పడ్డారు. శీతాకాలంలో దేశవ్యాప్తంగా విజృంభించి మనుషుల ప్రాణాలను తీసే ఈ ఫ్లూ బారిన పడి ఒక్క మన దేశంలోనే 2012లో 950 మంది మరణించారు. గత ఏడాది కూడా ఈ ఫ్లూ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 2 ఏళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన మరో వైరస్ ఎబోలా. ఎబోలా ఈ పేరు చెప్తేనే ఇప్పుడు ప్రపంచం వణికిపోయేంతలా భయపెట్టింది వ్యాధి. ఈ వైరస్ సోకిన 100 మందిలో 90 మందిని 3 వారాల్లోనే మింగేసే మహమ్మారి ఇది. ఒంట్లోకి వచ్చిన వెంటనే దాని లక్షణాలు బయటకు కనిపించనీయదు. సాధ్యమైనంత మందికి వ్యాప్తి చెందాక ఒక్కసారిగా మనిషిని నిట్ట నిలువునా కూల్చేస్తుంది. చెట్టంత మనిషి కూడా గిలగిలా కొట్టుకుని చావాల్సిందే తప్ప దీని బారి నుంచి బయటపడటం అసాధ్యం అన్నట్లుగా మారిపోయింది అప్పట్లో పరిస్థితి. ఎబోలా విజృంభించడం మొదలుపెట్టాక ప్రాణభయం అంతకంతకు పెరిగిపోతూ వస్తోంది. ఇది ఒంట్లోకి వచ్చిన వెంటనే సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది తప్ప తానున్నానన్న సంకేతాలు మాత్రం ఏమీ ఇవ్వదు. దీంతో ఆ వ్యక్తి తెలియకుండానే ఇతరులకు వైరస్ వ్యాప్తి చేసే వాహకంగా మారిపోతున్నాడు. ఒక్కసారి దీని లక్షణాలు కనిపించడం మొదలుపెట్టాక దాని వేగాన్ని ఆపడం మాత్రం ఎవరితరమూ కావడం లేదు. ఆఫ్రికా దేశాల్ని కబళించిన ఈ వైరస్ గతేడాది మన దేశంలోనూ అక్కడక్కడా కనిపించింది. ఇక రీసెంట్ గా వచ్చిన వైరస్ పేరు జికా. ప్రాణాలు తీసేంత మహమ్మారి కాకపోయినా ఇది సోకితే పుట్టే పిల్లలు మాత్రం బుద్ధిహీనులుగా పుడుతున్నారు. ముఖ్యంగా ఇది గర్భిణులకు సోకితే ఇక పిండంలో ఉన్న మెదడును క్రమేపీ తినేస్తుంది వైరస్. మన ఇంట్లో తిరిగే సాధారణ దోమ వల్ల వచ్చే ఈ వైరస్ ఒక్కసారి సోకితే కనీసం తన లక్షణాలు కూడా బయటకు కనిపించనీయదు. ఏడిస్ ఈజిప్ట్ అనే దోమలతో ఎక్కువగా వ్యాపించే ఈ జికా వైరస్ వ్యక్తుల రోగ నిరోధక శక్తిని పూర్తిగా హరించివేస్తుంది. యాంటీబయాటిక్స్ తో దీని బారి నుంచి తప్పించుకున్నా గర్భిణులపై మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇలా ఎన్నో వైరస్లు శతాబ్దాల కాలంగా మానవాళి మీద దాడి చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు విజృంభిస్తున్న చికెన్ గున్యా, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియాలు కూడా కొన్ని రకాల వైరస్ల ప్రభావంతోనే ప్రబలుతున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు దాడి చేస్తున్నా సంపూర్తిగా వాటిని నిర్మూలన మాత్రం చేయలేకపోతున్నాం.